రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఎస్జీటీ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. తమ కంటే తక్కువ సీనియారిటీ ఉన్న వారికి పదోన్నతులు కల్పించారని అన్నారు. 2011-2012 బ్యాచ్కు చెందిన వారికి పదోన్నతులు కల్పించలేదన్నారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు అనుకూలంగా చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎస్జీటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరం కూడా విద్యావ్యవస్థలో అధికులుగా ఉన్నటువంటి మా ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక అణచివేత ధోరణి అనేటువంటిది అవలంబిస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మేము చాలా అణచివేతలకు గురయ్యి మరి ఈ వ్యవస్థలో ఎమ్మెల్సీల అణచివేత ధోరణి అనేటువంటిది మా ఎస్జీటీ ఉపాధ్యాయుల మీదనే చాలా ప్రభావాన్ని చూపుతూ ఉన్నది. మరి మా ఎస్జీటీ ఉపాధ్యాయుల మీద ఈ ఎమ్మెల్సీలుగా వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మా ప్రాథమిక వ్యవస్థను విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని మరి అక్కడ జరుగుతున్నటువంటి ఈ అణచివేతను మేము ఇంకా భరించలేని స్థాయిలో ఉన్నాం. కాబట్టి మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకోవడానికి మేము మరి ఇక్కడ ఎస్జీటీ ఉపాధ్యాయులందరము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు అందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి విన్నవించడానికి రావడం జరిగింది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్వేద మహిపాల్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల లోపల పనిచేస్తున్నటువంటి ఎస్జీటీ ఉపాధ్యాయుల పట్ల గత కొంతకాలంగా నిర్లక్ష్య వైఖరి, ప్రాథమిక విద్యారంగం పట్ల అనేక అసమానతలు కలిగి ఉన్న సందర్భం లోపల ప్రస్తుతం జరుగుతున్నటువంటి బదిలీ లోపల ప్రభుత్వం పండిత అప్గ్రేడేషన్ పోస్టులను మంజూరు చేసిన వాటి లోపల ఎస్జీటీలకు అర్హత కల్పించి పదోన్నతి కల్పించాలని, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుల లోపల కూడా బీఈడీ డిఈడీ చేసినటువంటి వారి ఉపాధ్యాయులందరికీ కామన్ సీనియారిటీతోని పదోన్నతులు కల్పించాలని,